అందా నిజంగా చెప్తున్నానా, సుధీర్ బాబు కెరియర్లో మాత్రం బెస్ట్ మూవీ అని చెప్పొచ్చానా. ఎందుకంటే ఈ సినిమా చూస్తుంటే మాత్రం నాకు ఒక మళ్ళా బిజినెస్ మ్యాన్ ఒకటి పోగిరి అంటే ఆ టైప్లో మనకు ఒక కొత్తగా మళ్ళీ అప్పట్లో చూసినాము ఎంత ఎంజాయ్ చేసినామో ఈ సినిమా చూసినా మనం అంత ఎంజాయ్ చేస్తామన్నా. సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ చూస్తుంటే సిటీ రౌండింగ్ టేబుల్ కూడా ఫైట్ సీన్ చూస్తుంటే అంటే ఒక్కొక్క సీన్స్ ఇచ్చి పడేసి అన్న నీకు ఎక్కడ బోర్ అని లేదు. ఇది మాత్రం సుధీర్ బాబు కెరియర్లో పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, నీకు ఇక్కడ అక్కడ బోర్ లేదు. ఎందుకంటే హీరోయిన్ యాక్టింగ్ కానీ సునీల్ గారి యాక్టింగ్ కూడా మనం పుష్పలో ఒక విలన్ క్యారెక్టర్ చూసినాం, ఆయన ఇందులో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ని చూస్తాం సునీల్ గారిని. ఆయన కూడా చాలా బాగా నటించిండు. అసలు మనం ఊహించుకోమన్న ఈ సినిమా ఇంత పెద్ద స్థాయికి వెళ్తాని. అంతే చాలామంది ఏమనుకుంటే అరే హరో మరా అన్నట్టు టైటిల్ ఇట్లా ఉంది సినిమా ఎట్లుంటుంది అనుకున్నాం. నిజంగా చెప్తున్నా, పోకిరి సినిమా చూసినా కూడా స్టార్టింగ్లో మనం ఈ సినిమా ఎట్లుంటుందో అనుకున్నాం. లోపల పోయినా దాన్ని ఎంజాయ్ ఎంత చేసినామో ఈ సినిమా కూడా హరోం గారు కూడా అంత ఎంజాయ్ చేస్తాం. నిజంగా చెప్తున్నా, నేను నిజంగా చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోరు, నేను చెప్పి నిజం అవుతుంది. పోకిరి మనం చూసినప్పుడు ఎంత మనం అనుకున్నామో బాలే అని, ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో హరోం గారు రేపు మళ్ళీ కూడా ప్రెస్లో కానీ ఇళ్ళ కానీ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్తారన్న. ఎందుకంటే ఆయన యాక్టింగ్కి కానీ ఆయన ప్రతి సీన్కి మనము సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఇది ఒక కెరియర్లో సుధీర్ బాబుది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇచ్చి పడేసిండు. నిన్న పోకిరి ఇయ్యాల మాత్రం హరోం మరా ఇచ్చి పడేసిండు. సూపర్. మహేష్ బాబు గారు మీ పేర్లు ఇలా పెట్టిండు, బాబు గారు మంచి సినిమా తీసిండు. సుధీర్ బాబు గారు మళ్ళీ మీరు ఇలాంటి కథలు ఎన్నుకున్నారు కదా, ఇంకా మంచి కథలు ఎన్నుకోరి, ఇంకా బాగా తీయండి, మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాలు ఇంకా మీరు ఎంతో మంచి సినిమాలు చేయాలి, విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఇలా సినిమా ఫ్లాప్ అయినా ఫెయిల్ అయినా ఏమనుకోవద్దు. ఇలా సక్సెస్ కొట్టిరు, రేపు మళ్ళీ పోయినా మళ్ళీ ఎల్లుండి లవ్వండి, మంచి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టండి. గట్టం మీరు పేర్లు నిలబెట్టండి, మహేష్ బాబు పేర్లు నిలబెట్టండి. నెక్స్ట్ మహేష్ బాబు తర్వాత అంటే మీరే ఉన్నారు. ఇప్పుడు ఎలా యాక్టింగ్ చేసారో ఇలానే చేయండి, ప్రతి సినిమాలో ఇచ్చి పడేసేయండి. సూపర్ 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 అన్న. ఇప్పుడే చూశాను, చాలా అంటే చాలా బాగుంది, నీట్గా ఉంది. సుధీర్ బాబు గారి కొత్తగా చూస్తారనమాట. ఆయన ఇప్పుడు దాకా చాలా సాఫ్ట్ మూవీస్ తీశారు, ప్రేమ కథా చిత్రం, సంమోహనం. కానీ ఈ సినిమాతో ఫుల్ మాస్ సినిమా. ఫైట్స్ కానీ ఆ ఇచ్చిన ఎలివేషన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కుప్పం ఆ సరౌండింగ్స్లో జరిగే స్టోరీ అనమాట. ఆ ప్రజల్ని ఎలా కాపాడాడు అనేది చాలా నీట్గా ఉందన్నమాట. సో మెయిన్ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా హరోం హరా అని ఒక 10 minutes ఫైట్ ముందు ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది, అప్పుడైతే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. అలాగే హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో అందరు థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. మెయిన్ రాయలసీమ స్లాంగ్లో వచ్చింది సినిమా. ఎలా చేస్తారు అనుకున్నాం, కానీ చూస్తున్నంతసేపు నిజంగా అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు చేసినట్టే చేశారు. అన్ని క్యారెక్టర్స్ కానీ సునీల్ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, త్రూ అవుట్ సపోర్టింగ్ క్యారెక్టరు. సో కొన్ని రివ్యూస్ నెగిటివ్స్ వచ్చినాయి, కానీ అవన్నీ నమ్మకండి, చాలా బాగుంది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట, అంత బాగుంది. సో కొత్తగా సుధీర్ బాబు గారిని అయితే చూస్తారు. 1 man షో. సుధీర్ బాబు గారికి ఒక మంచి హిట్ అండి, అంతకుమించి నేను చెప్పలేను. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి, ఫ్యామిలీతో చూడండి. అన్న హరోం హరా సినిమా చూడడం జరిగింది. నిజంగా అంటే చాలా ఒక కొత్త కంటెంట్ అనిపించింది. సుధీర్ బాబు గారి యాక్టింగ్ కానీ, సుధీర్ బాబు గారి ఇట్లాంటి గ్యాంగ్ వార్ స్టిల్స్లో మాత్రం చాలా తక్కువ రేర్ చూడడం. సో దీంట్లో మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్కి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ మాత్రం చాలా సూపర్ హిట్. అన్నిటికంటే బీజిఎమ్స్ మాత్రం ఒక రౌడీ సీన్స్కి బీజిఎమ్స్ కొట్టాలంటే చాలా కష్టం. సో అట్లాంటి రౌడీ సీన్స్ బీజిఎమ్స్ మాత్రం అదరగొట్టేసారు. సినిమా చూస్తున్నట్లే సేపులు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా క్యారీ అవుతుంది భయ్య. అన్నిటికంటే ఒక రౌడీ ఫ్యామిలీ వలన, ఒక రౌడీస్ వలన ఒక సామాన్యమైన ఫ్యామిలీ ఇబ్బంది పడినప్పుడు ఒక సామాన్యుల్లో ఒక మనిషి ఏ విధంగా వచ్చేస్తాడు అనేది హీరో క్యారెక్టర్ అయితే ఇది భయ్య. సినిమా మీరు చూసిన తర్వాత చెప్తారు, చాలా నచ్చింది నిజంగా. అంటే సినిమా మాత్రం ఇంకా సీన్స్ చెప్పాలంటే ఒక ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ సీన్ మాత్రం ఒక 10 minutes ఉంటుంది భయ్య. ఆ ఫైట్ సీన్ మాత్రం మర్చిపోలేము. ఇద్దరు అమ్మాయిల సినిమాలో కత్తులతో కొడతారు చూడు, ఆ సీన్ మాత్రం హైలైట్ అన్నిటికంటే. సినిమా చాలా బాగుంది భయ్య. హరోం హరా ఒక నెక్స్ట్ లెవెల్ ఇటు కొన్ని సీన్స్లో మన మహేష్ బాబు లుక్స్ కనిపిస్తాడు. సునీల్ గారు ప్రత్యేకమైన రోల్ మాత్రం ఫ్రెండ్ రోల్గా చేయడం హైలైట్. అన్నిటికంటే చెప్పాలంటే మనం ఒకప్పుడు చూసుకుంటే 6 సినిమాలో ఒకప్పుడు పాత రౌడీని మళ్ళీ దీంట్లో తీసుకొచ్చి సేమ్ రిటర్న్ కంబ్యాక్ చూపించి అదే ఎంట్రీతో అదే స్టైల్, అదే లుక్స్, అదే ఫైటింగ్ సీన్స్, అదే రౌడిజం. సో ఆయన రోల్ మాత్రం హైలైట్ భయ. ఆయనను మళ్ళీ చాలా ఏండ్ల తర్వాత చూపించడం, ఒక డైరెక్టర్ గారు కొత్తగా మళ్ళీ ఆయనను గుర్తించి మళ్ళీ తీసుకొని రావడం మాత్రం హైలైట్ భయ. సినిమా చాలా బాగుంది, అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ భయ. హరోం హరా సుధీర్ బాబు చిదవరా. ఇట్స్ నాట్ రాజమౌళి అత్తిలి చిదవరా కాదు, సుధీర్ బాబు చిదవరా. నో సినిమా చెప్పేకి ఏం లేదు, కానీ సినిమా చూసేకి ఉండాలి. ఏమే
ఇందులో చిత్తూరియాస కుప్పము ఇరగదీసా ఉన్నాడు ఎవరు మన సుధీర్ బాబు. మన కమెడియన్ సునీల్ ఉన్నాడు తెలుసునా, కామెడీ పోయింది అనేది. దానికోసము మళ్ళీ ఈడ సినిమాలో తుపాకీ పోయింది. అది తుపాకీ పోయినందుకు సినిమా మొత్తం స్టార్ట్ అవుతుంది. అదే తుపాకీతో సినిమా ఎండ్ అయిపోతుంది. అండ్ స్టార్టింగ్లో హీరోయిన్ వస్తుంది, మళ్ళీ ఎండింగ్లో వెళ్ళిపోతుంది హీరోయిన్. ఆ మధ్యలో పెద్దగా బేస్ లేదు. ఆ మధ్యలో స్టోరీకి ఇచ్చాడు సుధీర్ బాబు గారు, స్టోరీకి ఇచ్చారు. సుధీర్ బాబు గారి యాక్షన్ సూపర్గా ఉండాలి. దాని తర్వాత వచ్చేసి విలన్లు ఎక్కువైపోతారు అనమాట. చిన్నగా స్టెప్ బై స్టెప్ ఒక స్టేట్ దాటాలా అంటే విలన్స్ వస్తారు కదా, ఆ కోవలో ఒక సరైన విలన్ని చూపించలేకపోయాడు అనేటువంటి ఒక బ్యాక్డ్రాప్ ఉండదు. సో అది మీరు దయచేసి దాన్ని పక్కన పెట్టేస్తే సుధీర్ బాబు యాక్షన్ కోసం మీరు వస్తే భలే మంచి రోజు ఏదైతే ఉండదో మళ్ళీ ఇదే సినిమా. ఇంకో సినిమా కూడా విజయ్ సేతుపతి సినిమా బాగుంది అని అంటున్నారు. నేను ఆయన తప్పు పట్టట్లా, ఆయనకి అర్థమైందే. అందులో కథ లేదు, అందులో యాక్షన్ ఉండదు. ఇదే సినిమా మీరు కథ వదిలేసి యాక్షన్ కోసం రండి, సుధీర్ బాబు సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో దయచేసి ఒకసారి రండి. మరే సేమ్ రోజు మాదిరే యాజ్ యూజువల్ 3 మిస్టేక్లు ఫైండ్ అవుట్ చేసిన. ఇన్ని కోట్ల బడ్జెట్ తీసుకున్నప్పుడు తప్పులు ఎట్లా చేస్తారా డైరెక్టర్? నాకు అర్థం కాదు. సో టెంకాయ తీసేటప్పుడు యాక్టర్ కరెక్ట్గా తీయడు, యాక్టింగ్ చేసినట్టు చేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ టెంకాయలు పగిలి ఉంటాయి కాబట్టి. అదొక మిస్టేకే కాదు. అండ్ రెండో మిస్టేక్ ఏం తెలుసా, శనక్కాయలు ఏరుకుందాం అనుకున్నా, కింద పడితేమో కొట్టేటప్పుడు శనక్కాయల కింద పడలే. ఇంకేంది ఏరుకునేది సినిమా థియేటర్లో? సినిమా థియేటర్ లోపల కొందామంటే రేట్ ఎక్కువ ఉంది కదా, ఆడ తీసుకున్నాం అనుకున్నా. సో అది కూడా ఒక డ్రామాటిక్గా ఉంది. ఇంకోటి కత్తి తీసుకుని రైస్ బ్యాగ్కి కొట్టినప్పుడు చిల్లు పడాలా, చిల్లు అర్థమైందే, నలిబొక్క చిల్లు కాదు. అది పడకుండా కత్తి మొద్దుండేది, ఆడ సరిగ్గా పడలేదు. సో ఇలాంటివి తీసుకున్నట్లయితే మీకు సినిమా అనేటువంటిది మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయడం కోసం రావాలి, సినిమా కథ కోసం రాకూడదు. నా పాలసీ ఇది. సో సుధీర్ బాబు కోసం రండి, ఒక్కసారి సుధీర్ బాబు కోసం చూడండి సినిమా. ఇది డెఫినెట్గా 10 CR కలెక్ట్ చేయకపోతే అప్పుడు అడుగు. అర్థమైందా? నైస్ అండి.